సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే మనమైతే ఒక వంటకం అయితే చేయబోతున్నాం. దాని వచ్చేసి మసాలా బీరకాయ కర్రీ, గ్రీన్ కలర్లో ఉంటుంది. సో అది ఎలా చేయాలో ఈ ఫుల్ వీడియోలో చూద్దాం. సో ఇంకా లేట్ చేయకోకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బీరకాయ మసాలా కూర చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ అయితే బీరకాయలని ఇలా తరుక్కొని పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో టమాటాలు కూడా తరుక్కొని పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలి కుక్కర్లోకి. తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి. అన్నీ మా మమ్మీ అయితే వేసి పెట్టేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో దీనికైతే కొబ్బరి పప్పులు అయితే వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉంటే తెల్లగడ్డ కూడా వేసుకోండి గైస్. సో ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే వేసుకోవాలి. సో కొత్తిమీర వేస్తున్నాం చూడండి. చూస్తున్నారు కదా, కొత్తిమీర అయితే వేసినాము. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకోవాలి. ఇందులోకి అయితే కారం అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా వేసుకోవాలి కారం. మళ్ళీ తర్వాత కావాలంటే వేసుకోండి. సో తర్వాత అయితే పసుపు వేసుకోవాలి 2 స్పూన్స్. సో తర్వాత ధనియాల పొడి అయితే వేసుకోవాలి. సో ఇదిగోండి ఇలా ధనియాల పొడి అయితే వేసుకోవాలి. సో తర్వాత అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. అది చెప్పాను కదా సాల్ట్ ఏది వేసుకోవాలనేది. అది కల్లుప్పు అంటారు కదా, అది వేసుకోవాలి మనం. సో ఇప్పుడు మనము ఇంతకుముందు మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పొడిని అయితే మనం ఇందులోకి వేసుకోవాలి. సో వేస్ట్ కాకోకుండా ఇలాగైతే బాగా అంతా తీసి మొత్తం వేసేసుకోవాలి. సో రికార్డ్ అయింది. సో చూస్తున్నారు కదా, ఇది అయితే వేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు అయితే వేయాలి దీంట్లోకి. దీన్నే ఇప్పుడు తిరువాత వేయాలి మనము. సో చూస్తున్నారు కదా, నీళ్ళు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా. సో చూస్తున్నారు కదా, ఇదైతే కలుపుకున్నాక ఇప్పుడు తిరువాత ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడైతే మనం తిరువాత ప్రాసెస్. సో మనమైతే ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకోవాలి. అందులోకి అయితే ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత ఉద్దిపప్పు. ఇప్పుడు ఆనియన్ కరివేపాకు అయితే ఇందులోకి వేసుకోవాలి. సో ఇప్పుడైతే అది ఎర్రగా అయ్యే వరకు మనమైతే వెయిట్ చేయాలి. ఎర్రగడ్డలు అవన్నీ అంతా బాగా ఎర్రగా అయిపోయాయి కాబట్టి ఇప్పుడైతే దాంట్లోకి వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే వేసుకోవాలి. ఇప్పుడైతే దాన్ని బాగా కలుపుకొని మనమైతే దీన్ని విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ సరిపోతుంది గాయస్. దీనికి బాగా ఉడికిపోతుంది 2 విజిల్స్కి. సో ఇప్పుడు విజిల్స్ అయితే పెట్టుకుందాం. సో మసాలా బీరకాయ కర్రీ అయితే ఫైనల్ అవుట్పుట్ ఇది. సో ఇలాగే అందరూ చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్టీగా. సో ఇలాగే అందరూ చేసుకోండి. నేను చూపించినట్టే ఒక్కటి కూడా మిస్ కాకోకుండా ఖచ్చితంగా మీకు కూడా సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో బాగా తర్వాత మనము ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు కొంచెం వేసుకోండి సర్వ్ చేసుకునేటప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే కలుపుకోండి. ఎక్కడన్నా ఒక్కోసారి ఉప్పు కలవదు కదా, కాబట్టి అలా కలుపుకుంటే మొత్తం బాగా అవుతుంది. సో ఎలా చేసుకొని సేమ్ టేస్ట్ వచ్చిందో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఇది ఎలా ఉందో కూడా నాకైతే చెప్పండి. ఈ రెసిపీ నచ్చిందో లేదో చెప్పండి. సో నెక్స్ట్ ఏ ఐటమ్ చేయాలి నేను అనేది కూడా చెప్పండి దాంట్లో కామెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా నేను ఆ వంటకం అయితే చేసి మీకు చూపిస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మర్చిపోకోకుండా. అప్పుడే నాకైతే బూస్టప్ వస్తుంది. సో
ఇంకా మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నేను మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.